అమ్మా నమస్తే. నిన్న పింఛన్కి వెళ్ళాము, పింఛన్ తీసుకొని వచ్చాం. ఆరోగ్యం అది బాగుందా? నిన్న ఏం చేసుకోలేదుగా మనం కేక్ కూడా కట్ చేసుకోలేదు. కొత్త సంవత్సరం నన్ను ఎవరో లేరు. ఎవరూ లేవుగా. స్నేహ చారిటబుల్ ట్రస్ట్కి నమస్కారం. మల్లేశ్వరి మేడం గారికి నమస్కారం. జనవరి హ్యాపీ న్యూ ఇయర్స్. జనాలకి అందరికా నాకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్స్. మల్లేశ్వరి మేడం గారికి హ్యాపీ న్యూ ఇయర్స్. మేమందరూ వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళని సంవత్సరం అంతా ఆశ్రమం ద్వారా మేము బాగానే ఉన్నాము దేవుడి వల్ల. ఈ సంవత్సరం మటుకు మేడం గారికి మేమంతా బాగానే ఉన్నాము. అందు నిమిత్తం మేడం గారి బహుమతికి ఒక చారీ తీసుకొచ్చాము. మా తృప్తి కోసం దేవుడు మమ్మల్ని ఆమెను అందరూ దీవించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ట్రస్ట్ కాబట్టి ఇంకా సంవత్సరం కూడా జరగాలని దేవుడి ద్వారా దీవించమని ఆశ్రయించమని అడుగుతున్నాం. మాట్లాడు చెప్పండి. ఏంటన్నా అది చెప్పు పోనీ. ఏంటది ఇవాళ స్నాక్స్ ఏం చేసుకున్నాం మనం? ఇలా కొత్త సంవత్సరం ఉండే మిక్చరు లడ్డు అవి చూడడానికి మేడం గారిని చూడడానికి వచ్చాము. నిన్న పింఛన్కి పోయాము, వచ్చాము ఇక్కడికి. మేడం గారికి హ్యాపీ న్యూస్ చూడడానికి వచ్చాము. మేడం గారిని చూసి ఆ శాస్త్రం చూసి వెళ్తానికి వచ్చాము. కొత్త సంవత్సరం చూసి తప్పు మీరంతా ఇక్కడే ఉన్నారని నాగమ్మ ఏం చేసుకోలేదుగా మనం కేక్. అది ఏం వినపడట్లేదా? నువ్వేం తింటున్నావు అదన్నా చెప్పు మరి. సరే అయితే నువ్వు నీ చీర బాగుంది కుమారి, చీర మాత్రం బాగుంది. చెప్పు ఏదో ఒకటి. నేను చెప్పడం ఏంటి, నువ్వే చెప్పాలి. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలా, వర్దిల్లాలా అని నువ్వు చెప్పాలి. కానీ నేను చెప్పించినట్టు ఉంటున్నాయి అంటున్నారు. అలా నేను చెప్పడం ఏంటి? హాస్పిటల్లో ఉండామా, ఆశ్రమంలో ఉండామా? పింఛన్కి వెళ్ళి వచ్చాం సార్. పండగకి కేక్ కూడా కట్ చేసుకోలేదు. ఇప్పుడు పోయిందని లడ్డుకి వెళ్తాం. చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం మాకు ఎట్లనే జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అన్నయ్య ఏం మాట్లాడాలి? సరే అయితే